హలో మచ్చా, నమస్తే అందరికి. ఇవాళ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాం ఫిషింగ్ చేయడం కోసం. రెగ్యులర్ గా దెబ్బలతో కాకుండా ఇవాళ అయితే ఫిషింగ్ రాడ్ తో ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ నుంచి 50-60 కిలోమీటర్ల లాంగ్ అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా, ఈ ముందున్నదే లొకేషన్ వచ్చేసి. ఇక్కడికి చాలా మంది వస్తూనే ఉంటారు ఫోటోషూట్ కోసం, వెడ్డింగ్ షూట్స్ కోసం. ఎందుకంటే వాటికి తగ్గట్టు క్లైమేట్ అయితే ఇక్కడ మస్తు ఉంటుంది. మచ్చా, ఈ లొకేషన్ మీలో ఎంతమందికి అయితే తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కింద లొకేషన్ అని కామెంట్ పెట్టండి, వాళ్ళకైతే ఈ లొకేషన్ అనేది మెన్షన్ చేస్తా. మీరు కూడా ఇలాంటి ప్రదేశాలకు వచ్చి చిల్ చేయొచ్చు. పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఫిషింగ్ వేట. ఉందా కిందికి? మచ్చా, వ్యూ చూస్తున్నారు కదా, చెత్త ఆడిపోతుంది. ముందున్నదే పులిచింతల ప్రాజెక్ట్ వచ్చేసి టూరిజం ప్లేసే. ఇక్కడికి కూడా చాలా మంది టూరిజంలు అయితే చూడ్డానికి అయితే వస్తూ ఉంటారు. ప్లేస్ అయితే కొత్త ఎలాడుతుంది మచ్చో. మా కంపలు గొల్లింది ఎంగిది కానీ రాసుకపోతున్నాయి. వా, ఇదిగో ఉన్నాయా? మచ్చాకి ప్లేస్ అయితే మాకు అనుకూలంగానే ఉంది. ఇక ఇక్కడే ఫిషింగ్ చేద్దామని డిసైడ్ అయితే అయినాం. ఇక ఈ లొకేషన్లో అయితే ఫిషింగ్ అయితే చేస్తా. నీ యొక్క గాలం వేసి 1-2 గంటలు అవుతుంది మచ్చా, కానీ ఒక్క చేప కూడా మిటకరించలేదు. నీ అమ్మ, ఇందులో చేపలన్నీ కూడా దెంగి తిన్నారట్టుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇక్కడ కూడా అయితే చేపలు పడతలేవు మాకు. కూర్చొని అయితే కాయలు కాస్తున్నాయి ముట్లు అయితే. చాలా వీడియోలలో చూసి ఫిషింగ్ రాడ్తోనే ఫిషింగ్ చేయడం చాలా సింపుల్ అనుకుంటే ఇంతగానం చెత్త ఆడుతుందని అసలు ఊహించలే. ఆ గాలం వేసుడు తీసుడే అయితే అందులే, కానీ నీ యొక్క ఒక్క చేప పడింది లేదు. ఇక వచ్చి దానికి ఖాళీ చేతులతోనైతే వెనక తిరిగి అయితే పోలేం కదా. ఇక 1-2 చేపలు పడితే ఏమో ఎదురు చూడాలి. ఇక మొత్తానికి మాకైతే చేపలు అయితే పడవని డిసైడ్ అయినాం. ఇక తట్టపుట్ట చదురుకొని ఇక రిటర్న్ అయితే అవుదాం అనుకునే టయానికి ఒక చేప అయితే తగిలింది. ఇక ఆ చేపనైతే లాగుతున్నా చూడండి. ఇగో మచ్చా, చూస్తున్నారు కదా, ఈ చేపనే పడ్డది. మన కుక్కానికి చాలా గాలాలు దాని పొట్టకి ఎక్కడ పడితే అక్కడ అయితే రాసుకపోయినాయి గాలాలు. అందుకోసం చేప మొత్తం బ్లడ్ అయితే అయింది. ఇక వచ్చిన దానికైనా ఈ చేపన పడ్డది. ఇక ఈ చేపను తీసుకొని అయితే బయలుదేరుదాం. ఇంకా మనకి చేపలు పడవని డిసైడ్ అయినాం. ఇగోండి, ఇవాళ వేటలో పడ్డ చేప మనది ఇది. ఈ చేపని ఏమంటారు మరి నాకైతే తెలియదు. మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారుగా మచ్చా, మాకైతే ఈ చేప పడ్డది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మచ్చా.